పత్రికా పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు బీసీకే ఎంఆర్పిఎస్ బీఎస్పీ దళిత సంఘాల ఆధ్వర్యంలో జైభీములు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిదిగా పనిచేస్తున్నటువంటి మనం జర్నలిస్ట్ లక్ష్మీనారాయణ పైన శ్రీ గీతం కాలేజ్ కరస్పాండెంట్ మనీష నాయర్ గారు దాడి చేయడం విషయం పైన అనంతపురం జిల్లా పోలీసుల దృష్టికి తీసుకెళ్తే పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఈ కేసును తప్పదో పట్టిస్తూ సమగ్రమైన విచారణ చేయకుండా మనీష నాయర్ను అరెస్ట్ చేయకుండా నిమ్ముకు నీరెత్తినట్టు విధంగా వ్యవహరిస్తున్న తీరును దళిత సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. అయా జిల్లా ఎస్పీ గారు ప్రజలకు ఏదైనా దాడి కానీ లేదన్నా భయభ్రాంతాలకు గురైతే ముందుగా పోలీసులైన రక్షక భటులను ఆశ్రయిస్తారు. కానీ ఈ జిల్లాలో దాడి చేసిన వారికే పోలీసులు ప్రోత్సహిస్తున్నారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము. ముఖ్యంగా పోలీసులు ఈ కేసు విషయంలో సమగ్రమైన విచారణ చేసి మనీష నాయర్ను అరెస్ట్ చేయకపోతే జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేదే కాకుండా పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో దళితులను దాడి చేస్తే దానికి ప్రతిదాడిగా ఏ విధంగా దాడులు చేస్తారో ప్రతిదాడిగా అదే తరహాలో అనంతపురం జిల్లాలో చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు తక్షణమే శ్రీ గీతం కాలేజ్ మనీష నాయర్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అదే జిల్లా విద్యాశాఖ అధికారి అయిన ఆర్ఓ గారు ఆ శ్రీ గీతం కాలేజు ఎలా ఫౌండింగ్ ఉంచిందో దానిపైన విచారణ చేసి శ్రీ గీతం కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలియజేస్తూ మరీ డిమాండ్ చేస్తున్నాం. మనీష నాయర్ను అరెస్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున దాడికి ప్రతి దాడిని సృష్టిస్తామని తెలియజేస్తున్నాం.